తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాలుగా కార్యకర్తగా బూత్ కన్వీనర్గా పనిచేస్తున్నా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదని, అయితే ఇటీవల ఎమ్మెల్యే నాని నుంచి ఒక లెటర్ తీసుకుని మండల టీడీపీ ప్రెసిడెంట్ తిరుమల రెడ్డికి ఇస్తే దానిని ఆయన రాయల చెరువులో పడేసి ఇంటికి వెళ్లిపోయారని టీడీపీ బూత్ కన్వీనర్ బి పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురం మండలంలోని అనుప్పల్లి పంచాయతీలో నూతిగాని గుంటకు చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ పురుషోత్తం తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన బాధను వెళ్లబుచ్చారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన కార్యకర్తలను మండల స్థాయి నాయకులు పట్టించుకోవడం లేదని, వారికి ఎటువంటి పురోగతికి పదవులు గాని పోస్టులు గాని ఇవ్వడం లేదని, దీనిని ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్లుగా ప్రాధేయపడుతుంటే కష్టపడిన వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో ముద్దుకృష్ణం నాయుడు, రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు పార్టీలో కష్టపడిన వారికి తమ సహాయ సహకారాలు అందించి పార్టీ ఉన్నతికి దోహదపడ్డారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే నాని మంచి లీడర్, అయితే ఇన్ఛార్జీలుగా ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న వారు క్రింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడం అన్యాయమని ఆయన తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని భవిష్యత్తులో ఇలాంటి వారిపై కార్యకర్తలను మంచిగా ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మా మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, రామచంద్రాపురం మండలం తిరుమల రెడ్డి ఆ అర్జీ ఎమ్మెల్యే ఇస్తే దాన్ని ఎత్తుకొని రాళ్ళ చెరువులో వేసేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆయన అడిగితే ఏమని చెప్తాడు, ఈరోజు చేస్తాము, రేపు నెల చేస్తాము, మనోళ్ళు వస్తారు, అన్నీ మనకు సక్రంగా చేస్తారనేసి ఆయన చెప్పుకుంటా 4 నెలలు గడిపినాడు. ఈ రోజు అడిగితే అదే మాట చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏరే వాళ్ళకి ఎక్స్ ఎంపీపీకి గారు చెప్పినాను, అదే మాట చెప్తున్నాడు. కేశవ నాయుడికి చెప్పినాను, లీలామోహన్ చెప్పినాను. ఇంత ముందు అయితే ఈ 15 ఏళ్లలో ఇంత ఘోరంగా జారిపోయింది అది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు ముద్దుకృష్ణ నాయుడు, దొరసామ నాయుడు, రెడ్డివారి రాజశేఖర రెడ్డి వీళ్ళున్నప్పుడు చిన్న ఒక పనికి పోతే కూడా దగ్గరుండి చేపించేవాళ్ళు. ఎవరైనా అక్కడికి పోతే ఆఫీస్ కడిపోయినా ఏదైనా సమస్య ఉంటే ముద్దుకృష్ణ నాయుడు కానీ, దొరసామ నాయుడు కానీ, రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారి నుండి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఏం కానీ పట్టించుకోవటం లేదు. మండల నాయకులు నిమ్మకి నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నారు. తిరుమల రెడ్డి కానీ, ఎంపీపీ బిందు బాంధు కానీ, కేశవ నాయుడు కానీ, లీలామోహన్ కానీ వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అందుకనేసి 10 మందికి తెలిసేట్టుగా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు బూత్ కాడిపోయి దెబ్బలు తినాల్సి వస్తుందో, ఇంకా కూడా తినాల్సి వస్తూ ఉండదు అనేసి నేను ఇది పెట్టుకునేది వాస్తవమే. ఎమ్మెల్యేకి చెప్పినాం, అదే కదా నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే పట్టించుకున్నాడు. ఎమ్మెల్యే వచ్చి సంఘమిత్రాలు మార్చమనేసి ఒక అర్జీ వినపం ఇచ్చినాం. అయ్యా ఇది మీ చిన్నదే కదా, మండలంలో ఉన్నారు కదా మీరు, దీన్ని చూసి పెట్టండి అని మండల పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినారు. తిరుమల రెడ్డికి ఇచ్చినాడు. రామచంద్రాపురం మండలం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డికి ఇస్తే ఆ పేపర్ తీసుకొని ఎమ్మెల్యే దగ్గర నుండి అన్న నేను చేసేస్తాను, మన వాళ్ళకి న్యాయం చేస్తాననేసి పోతా రాళ్ళ చెరువులు వేసేసి రాళ్ళ చెరువు పెట్టకెళ్ళిపోయాడు.